చైతన్య డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవం ఈ నెల 17న ఘనంగా నిర్వహించనున్నట్లు ఛాన్సలర్ సిహెచ్ పురుషోత్తం రెడ్డి తెలిపారు. హన్మకొండ కిషన్పురలోని యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ చైతన్య డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయంగా భారత ప్రభుత్వం ప్రకటించిన అనంతరం 12వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్వపు డిగ్రీ కళాశాల విశ్వవిద్యాలయపు పీజీ కోర్సులకు మొదటి స్నాతకోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో 15 దేశాల నుండి 122 మంది విద్యార్థులు యూనివర్సిటీలలో వివిధ కోర్సులలో ప్రవేశం పొందినట్లు ఆయన తెలిపారు. స్నాతకోత్సవంలో 756 మంది విద్యార్థులు తమ డిగ్రీలను పొందనున్నారని, డిగ్రీలో ర్యాంకులు సాధించిన 6, పీజీలో ర్యాంకులు సాధించిన 7 విద్యార్థులకు బంగారు పతకాలను అందించనున్నట్లు ఛాన్సలర్ పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పీఆర్ఓ గాది రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ ఫార్మర్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఢిల్లీ, ఆయన ఫార్మర్ సెక్రటరీగా ఉండి ఆయనను మనం విజిట్ చేయడం జరిగింది. మన కాన్వకేషన్ రావడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రెడ్డి ల్యాబ్స్, అది సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి ల్యాబ్స్, ఆయన కూడా మనకు కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మనకి దీనికి ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్దిరెడ్డి గారు మీ అందరూ తెలిసినోళ్ళే, పెద్దిరెడ్డి గారు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు. ఫార్మర్ మినిస్టర్ ఏదో వారు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు. తర్వాత దీంట్లో మీకు 12 మందికి డాక్టరేట్ డిగ్రీ కూడా జరుగుతుంది. దాంతోపాటు మీకు గోల్డ్ మెడల్స్ ఎవరైతే ఉన్నాయో 7 గోల్డ్ మెడల్స్ డిగ్రీకి ఉన్నాయి, 6 గోల్డ్ మెడల్స్ పీజీకి ఉన్నాయి. కాబట్టి ఈ 2 కూడా మీకు గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. అంటే టాపర్స్, అంటే పీజీ కోర్సెస్ టాపర్స్ 7 కోర్సులు ఉంటే 7కి, తర్వాత డిగ్రీలో 6కి మీకు గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీకు వాళ్ళకు పట్టాలు ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా పిలిచి దేని మీద పట్టాలు ఇవ్వగలిగే అవకాశం మన యూనివర్సిటీలో ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన యూనివర్సిటీకి చాలా కొలాబరేషన్స్ ఉన్నాయి. దాదాపు 24 కొలాబరేషన్స్ ఉన్నాయి. చాలా కంపెనీస్తో కొలాబరేషన్ ఉంది. దాంట్లోనే బాగా మీకు యూఎస్లో కూడా మిచిగన్ యూనివర్సిటీతో కొలాబరేషన్ ఉంది. ఇప్పుడు మన స్టూడెంట్స్ అక్కడ నలుగురు ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంతనే ఉన్నారు. ఇంతవరకు ఎవరికి వీసా రిజెక్ట్ కాలేదు. మిచిగన్ యూనివర్సిటీ మన స్టూడెంట్స్ మన కాలేజ్ యూనివర్సిటీ పంపించే వాళ్ళు కూడా ఎవరికి రిజెక్ట్ కాలేదు. 100% వీసా వస్తుంది. అక్కడ జాయిన్ అవుతారు. వాళ్ళకి కన్సెషన్ ఉంటుంది, $6,000 కన్సెషన్ ఉంటుంది. తర్వాత బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ ఫ్రీయే. ఎందుకంటే అందరికీ కూడా ఇంతవరకు వాళ్ళకి ఇన్ క్యాంపస్లో ఉద్యోగం ఉన్నది. వాళ్ళు రెండు వారాలు సంపాదించేది గవర్నమెంట్ కట్టుకుంటారు. ఒక వారానికి వాళ్ళకి వచ్చే అమౌంట్ అని వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. షాపింగ్కి 1 వీక్ వచ్చే రెమ్యునరేషన్ ఎంతుందో వాళ్ళు శాలరీ ఎంతుందో దాంట్లో ఫుడ్ వెళ్తుంది. ఈ విధంగా $400 దగ్గర వాళ్ళకి వస్తాయి. మొత్తం $20 ఉంటాయి.